SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఎవరిని హౌస్లో కనబడనివ్వకుండా చేస్తుంది మన దివ్యల మాధురి. సారీ దువ్వాడ మాధురి. ఆమె పెళ్ళి విషయం ఇదంతా మనకి అనవసరం అనుకోండి. హౌస్లో మాత్రం ఏదో ఒక రోజు ఏదో ఒక రచ్చ చేస్తూ మిగతా హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారని మనం ఈగర్గా చూద్దాం అనుకుంటున్నామా? కానీ ఈవిడే కంటెంట్ కనిపించాలని చేస్తుందో కావాలని చేస్తుందో తెలియదు, కానీ ఒక రేంజ్లో అరుస్తుంది. ఆ అరుపులైతే దారుణంగా ఉన్నాయి. తనుజని, ప్రియాని, శ్రీజాని కూడా మించిపోయింది దువ్వాడ మాధురి. ఏదేమైనప్పటికీ తనకి రాత్రి అస్సలు నిద్ర పట్టలేదంట. బిగ్ బాస్ హౌస్ కొత్త ప్లేస్ కదా, కొత్తగా ఏదైనా ప్లేస్కి వెళ్తే మనకి కూడా నిద్ర పట్టదు, ఇది కామనే. ఆ నిద్ర పట్టట్లేదు కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అన్నది. ఇది కూడా రీజనబుల్ విషయమే, కానీ చెప్పే విధానం బట్టి కూడా అవతల వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అందరినీ గ్యాదర్ చేసింది. యాక్చువల్గా హౌస్లో ఏదైనా ప్రాబ్లం అయితే కెప్టెన్కి చెప్పాలి, లేదా బిగ్ బాస్ చెప్పాలి. బిగ్ బాస్ చెప్తారు, లేదా కెప్టెన్కి చెప్తే కెప్టెన్ ఉన్నారు కాబట్టి మీరు ఇలా చేయకండి, రాత్రులు అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, మాట్లాడుకునే వాళ్ళు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోండి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అని చెప్పచ్చు. ఆమె చెప్పిన రీజన్ అయితే కరెక్టే. ఇప్పుడు ఆమె హౌస్లో నెగిటివ్గా ఉందని ఆవిడ చెప్పిన ప్రతిదీ నెగిటివ్గా మనం చెప్పక్కర్లేదు. ఆవిడకి నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర పట్టదు. ఎవరైనా కొంతమందికి ఏదైనా చిన్న చప్పుడు జరిగినా కూడా, ఎవరైనా గట్టిగా మాట్లాడినా దగ్గినా కూడా కొంతమందికి నిద్ర పట్టదు. అది ఓకే. కాబట్టి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అవతల వాళ్ళు కూడా నిద్రపోవాలి కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ అవతల వాళ్ళ నిద్రను చెడగొట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఆవిడ చెప్పిన విధానం తేడా వల్ల జరిగిన రచ్చ ఉందే మామూలుగా కాదు. అందరికీ లోపల మాధురిని ఒకటి పీకి సమాధానం చెప్పాలన్నంత కసిగానే ఉన్నారు, కానీ ఎందుకో గట్టిగా మాట్లాడట్లేదు. దేని గురించి అనేది అర్థం కావట్లేదు. కానీ రీతు మాత్రం ఖండించింది. ఎందుకు, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా, మీరు నిద్రపోతున్నారు, మేము మెల్లగానే కదా మాట్లాడుకున్నాం, గట్టిగా అరిచామా, పాటలు పాడామా, లేదా తిరిగామా, కేరింతలు కొట్టామా, లేదు కదా, నార్మల్గా మాట్లాడుకుంటే మీకేంటి ప్రాబ్లం అయింది అంటే, మీరు నువ్వు ఆవిడ నేను చెప్పలేను అనుకోండి, హిహి అనుకుంటున్నా, ఇచ్చేసుకున్నా, గుసగుసలు ఆడుతున్నా, నాకు నిద్ర పట్టి చావట్లేదు. నీ వల్ల నేను లాన్లో 3 గంటల వరకు కూర్చున్నాను, 3 గంటలకి లేచి లాన్లో కూర్చున్నానంటే నా హెల్త్ పాడవుతుంది, నేను నా హెల్త్ కోసం అని చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవేంటి అని చెప్పేసి మాధురి రీతు మీద అరిచింది. ఇది కూడా రీజనబుల్లే, కానీ చెప్పే విధానం ఉంది చూసారు, అది రిక్వెస్టెడ్గా ఉంటే బాగుండేది. ఒకవేళ చెప్పిన తర్వాత కూడా ఇలాగే చేస్తుంటే అరిచినా గొడవ పెట్టుకున్నా ఒక అర్థం ఉండేదేమో, కానీ వీళ్ళు మాత్రం ఇంకా రీతు దువ్వాడ మాధురి ఒక్క రేంజ్లో వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా రీతు మాట్లాడేసరికి కొంతమంది ఇక్కడ ఇలాంటి రూల్ అయితే ఏమీ లేదు. రీతు కూడా ఎందుకు ఏమన్నదంటే, అలా అడగకుండా మీరు పడుకోకండి, మీరు చేయకండి, అరుస్తూ, మీరు ఎందుకంటే అరుస్తూ చెప్తున్నారు, నార్మల్గా చెప్పండి అంటే, నా హెల్త్ పాడైపోద్ది నీకేమన్నా, అలా అది కూడా అరుస్తూనే చెప్తుంది ఆవిడ. ఈ అరుపులకి విరక్తి చెందిన రీతు ఏమన్నదంటే, మీరు బిగ్ బాస్ కాదు, ఇలాంటి రూల్స్ ఏం బిగ్ బాస్ హౌస్లో లేవు, నేను ప్రత్యేకంగా ఇప్పుడు మీరు రూల్ పెట్టారని మీ మాట వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కెప్టెన్ కూడా కాదు, మీరు ఏదైనా ఉంటే రిక్వెస్టెడ్గా అడిగితే దాన్ని మేము ఫాలో చేస్తాం, పైగా మేమేమి అరిచి గోల పెట్టి అందరిని చెడగొట్టలేదు, మీరు చెప్పే విధానం బాగుంటే మా ఆన్సర్ కూడా బాగుంటుందని రీతు గట్టిగా ఇచ్చుకుంది. ఎందుకంటే రీతు చెప్పింది కూడా కరెక్టే. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆమె అదే రెచ్చిపోయే తత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ గేమ్ను పెడదో పెట్టేస్తుంది. డెఫినెట్గా ఆమెకి నిజంగానే హౌస్లో అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఆవిడ అరుపులు జుగుప్సాకరంగా ఉంటున్నాయి, వినలేకపోతున్నారు. కాబట్టి బాబు ఈవిడతో మాకెందుకురా బాబు అని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు భరణి వచ్చి, నిజంగానే మాకు రాత్రులు నిద్ర సరిగా పడట్లేదు, మీరు డిస్టర్బ్ చేయకండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, మీరు మీ బెడ్ మీద మీరు మాట్లాడుకున్నా కూడా అవతల వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా మెల్లగా మాట్లాడుకోండి అని భరణి చెప్పాడు. సో భరణి చెప్పిన విధానానికి మాధురి చెప్పిన విధానానికి ఎంత తేడా ఉందో చూడండి. సో ఈ తేడాని మాధురి చూపించకపోవడం వల్లే అంత పెద్ద రచ్చ అయిందనమాట. నువ్వేం బిగ్ బాస్వి కాదు, నువ్వు చెప్పావని నీ ఆర్డర్స్ని నేను పాటించడానికి ఇక్కడికి రాలేదు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళిపో అని చెప్పేసి మాధురి అన్నది. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపో, నేను ఎందుకు వెళ్ళిపోతాను, నేను హౌస్ కంటెస్టెంట్, నేను నాది హౌస్, నీ ఒక్కదాందే కాదు హౌస్, నేను కూడా కంటెస్టెంట్కి వచ్చాను, నాది కూడా హౌస్, నువ్వు చెప్పినంత మాత్రం నేను బయటకు వెళ్ళడానికి ఏమీ లేదు, నువ్వు బిగ్ బాస్వి కాదు, నువ్వు కెప్టెన్వి కాదు, అయినా నువ్వు ఇలాగా కూర్చోబెట్టి ఇక్కడ నువ్వు మీటింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కెప్టెన్ చెప్తే కెప్టెన్ చెప్పుకుంటాడు కదండి, కెప్టెన్తో నువ్వు పక్క ఈ కిక్కలో పెట్టుకుంటుంటే కెప్టెన్ మీ దగ్గర నవ్వుకుంటూ కూర్చుంటే నేను కెప్టెన్తో ఎక్కడ చెప్తానని చెప్పేసి మళ్ళీ బార్డర్ దాటేసింది. శనివారం వస్తుందండి, మరి నాగార్జున మాధురికి ఎలా ఇస్తారో తెలియదు, కానీ జనాలు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాధురి ఎంట్రీపై ఇంట్రెస్టింగ్గా గేమ్ ఉందా, మీకు కూడా చిరాగ్గా అనిపిస్తుందా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ గేమ్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.